హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. మనతో పాటు పిఠాపురం జనసేన పార్టీ నాయకురాలు, బీజేపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాజు గారి భార్య, అంటే అటు బీజేపీకి ఇటు జనసేనకి వారధిగా అని చెప్పాలి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీని దాదాపు 20,000కు పైగా సభ్యత్వాలు చేపించినటువంటి నాయకురాలుగా అని చెప్పాలి. నమస్తే మేడం. మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? అప్పుడు అంటే మీరు పార్టీలోకి వచ్చినప్పుడు బీజేపీ పార్టీ నాయకురాలుగా, బీజేపీ పార్టీకి సంబంధించి రాజుగారి భార్యగా వచ్చారు. ఇప్పుడు జనసేన పార్టీ నాయకురాలు అయిపోయారు. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్ జనసేన పార్టీకి 2018 నుంచి పాసివ్ మెంబర్గానే ఉన్నానండి. బికాజ్ నేను ఒక మంచి బిజినెస్ ఎంటర్ప్రెనర్ని, సోషల్ ఫిలాంథ్రఫిస్ట్ని. బట్ మంచి ఐడియాలజీని ఛానలైజ్ చేయాలంటే మంచి నాయకులు ఉండాలి. సో నేను పవన్ కళ్యాణ్ గారిలో అది చూసి నేను ఫస్ట్ నుంచి ఆయన సిద్ధాంతాలు నమ్మి జనసేన పార్టీలోకి రావడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. I think this is the best platform any woman can get to voice out the interests of the nation అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వేదికగా ఈ రోజు పెట్టినటువంటి మీటింగ్, ఆ జంజీ గురించి కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి మిగతా రాజకీయ పార్టీలకి జనసేనకి వ్యత్యాసం కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎలా అనిపించింది మేడం? ముఖ్యంగా జంజీకి లీడ్ చేయడానికి ఎవరు కనిపించట్లే ఇప్పుడు ప్రజెంట్ దేశంలో. ఎందుకంటే ఒకళ్ళేమో కాక్రోచ్ అని, ఇంకొకటి అని, అంటే చెడు వైపు వెళ్తారని ఇందాక పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అసలు అలా లీడ్ చేసేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉందంటారు. ఎందుకంటే మీరు ఒక డాక్టర్గా కిడ్స్కి మీరు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్గా నా ఉద్దేశంలో ఏంటంటే, ఈరోజు స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియాలో ఉన్నది హైయెస్ట్ యూత్ పాపులేషన్ వరల్డ్లో ఎక్కడ కంపేర్ చేసుకున్నారు. ఈరోజు వాళ్ళందరూ కూడా అగ్రెషన్కి వెళ్ళొచ్చు. అంటే వాళ్ళ ఎనర్జీని వాళ్ళు ఛానలైజ్ చేస్తే ఇట్ క్యాన్ బి ప్లస్ మైనస్లో కూడా వెళ్ళొచ్చు. అలాంటి విషయాల్లో కూడా కొన్ని అంశాల్లో యూత్ ముందుకు వచ్చి కాన్స్టిట్యూషనల్ డిసిషన్స్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఎనర్జీ సరిగ్గా ఛానలైజ్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కాక్రోచ్ పార్టీ చూసుకోండి, వితౌట్ ఎనీ డిసిసివ్ అండ్ దిశానిర్దేశాలు లేకపోవడం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మనం తీసుకున్నట్లయితే ఆయన యువతకి ఎందుకు స్ఫూర్తిగా నిలిచారంటే, మీరు జనసేన పార్టీని చూస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూత్ జనసేన పార్టీలో ఉంటారు. ఎందుకు వాళ్ళ ఉంటారంటే, ఆయన వాళ్ళ ఎనర్జీని బాగా ఛానలైజ్ చేయగలిగిన ఒక గ్రేట్ లీడర్. వాళ్ళని ఏ విధంగా వాళ్ళ ఎనర్జీ వెళ్ళాలి, వాళ్ళకి దిశానిర్దేశాలు ఇవ్వడం, వాళ్ళకి డైరెక్షన్స్ని ఇవ్వడం, ఈ నేషన్ ఎలా ఇన్స్పైర్ చేయాలి, ఎలాంటి వాల్యూస్తో వెళ్ళాలి అనేది ఆయన ఇప్పుడు ఫోకస్డ్గా ఉండబట్టే ఈరోజు కార్యకర్తలకి కూడా సర్టన్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం, వాళ్ళని కేటగరైజ్ చేయడం. సో ఈరోజు ఒక ఫ్యాన్స్గా ఉన్న కార్యకర్తలు కాస్త ఈరోజు ఎంతో రెస్పాన్సిబుల్ లీడర్స్ అయ్యారు. ఫ్యాన్స్గా ఉన్న చాలా మంది పాలాభిషేకాలు లేదంటే ఆ కిక్లో ఉండేటువంటి వ్యక్తుల్ని పొలిటికల్ మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఒక అద్భుతమైన సిస్టమ్. దట్స్ వాట్ హౌ ఈస్ ఛానలైజింగ్ ద ఎనర్జీ. వీ నీడ్ లీడర్స్ లైక్ హిమ్. బికాస్ ఇట్స్ జస్ట్ దట్ మనం ఒక ర్యాపిడ్గా ఈరోజు ఒక పార్టీ పెట్టి ఒక 10 మిలియన్లో ఎక్కడి నుంచో ఫాలోవర్స్ మరి కొన్ని వచ్చారో డైరెక్ట్ జాయిన్ అయ్యారో ఎవరికి తెలియదు. కానీ ఈరోజు జెన్యూన్ పీపుల్ హూ ఆర్ అంటే జెన్యూన్ ఆన్ ద గ్రౌండ్లో మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎక్స్పర్టైజ్తో ఉన్న లీడర్స్ కొన్ని సర్టన్ ప్రిన్సిపల్స్ ఫోకస్ డిరెక్షన్స్లో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఐ థింక్ యూత్కి ఈరోజు ఎక్కువ కన్సర్న్స్ ఉన్నాయి. ఈరోజు ఎంటర్ప్రినర్స్ అవ్వాలనుకుంటున్నారు, ఉద్యోగాలు కావాలనుకుంటున్నారు, వాళ్ళు వాయిస్ అవుట్ అవ్వాలనుకుంటున్నారు. అలాంటి మూమెంట్స్ని ఎక్కువ వాయిస్ అవుట్ చేయడానికి మన లీడర్, జనసేన పార్టీ లీడర్ పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా జెన్జీకి అంటే ఒక రూట్ని లేదంటే తీసుకెళ్లేటువంటి లీడర్షిప్ కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. ఈజ్ ద ఓజీ ఫర్ జెన్జీ. He's the OG for Gen Z. I think we cannot find a better leader. We need people like him who have great ethics and he can carve out great responsibilities in youth. అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక 21 సీట్లు గెలిచారు. ఇప్పుడు చూస్తే దాదాపు ఇక్కడ కర్ణాటక నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి ఇక్కడ ఎంతమంది వస్తున్నారు, తెలంగాణ నుంచి కూడా. అంటే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ఒక సాధారణంగా చూస్తే ఒక 21 సీట్లు ఉన్న పార్టీగానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఏంటి ఇన్ని స్టేట్లలో ఉందా, ఇంత ఈ స్థాయిలో జనసేన పార్టీ నిలబడిందా అని అనే వాళ్ళకి ఆ సీట్లే ప్రామాణికంగా అనుకోవచ్చా, లేదా ఇంతమందిని చూసి ఇంకా ఎక్కువ మంది, అంటే ఇక్కడ తక్కువ మందే వచ్చారు, ఎలా అనిపిస్తుంది? అంటే నా ఉద్దేశంలో నాకు పెద్దలు చెప్పేవారు, స్టార్ట్ విత్ ద స్మాల్ అండ్ ద బిగ్ విల్ కమ్ టు యూ అనేసి.
సో ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ అనేది సంథింగ్ వాట్ పవన్ కళ్యాణ్ గారు బిలీవ్స్. ఎందుకంటే హీ టేక్స్ ఎవ్రీ స్మాల్ స్టెప్ ఎట్ అ టైమ్ సో దట్ హీస్ వెరీ కేర్ఫుల్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద లీడర్స్, యూత్ యంగ్ లీడర్స్ అవ్వచ్చు, ఎగ్జిస్టింగ్ లీడర్స్ అవ్వచ్చు. హీస్ వెరీ కేర్ఫుల్ ఆన్ కార్వింగ్ అవుట్. అందువనే పడి కాకుండా హీ టేక్స్ ఇట్ స్లోలీ. బట్ డెఫినెట్గా నేషనల్ ఇంటిగ్రిటీ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈరోజు అంశాలు వికసిత్ భారత్, నేషన్ ఫస్ట్, నేషనల్ ఇంటిగ్రిటీ, వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్, దిస్ ఈస్ హౌ అ లీడర్ షుడ్ టేక్ ఫార్వర్డ్ ఆఫ్ ద జెన్జీ. నా ఉద్దేశంలో జెన్జీ అనే కాదు, ఈరోజు నారీ శక్తిని చూడండి, ఉమెన్ని ఆయన ఎంపవర్ చేశారు, వాళ్ళకి సపరేట్ ట్యాగ్ వీర మహిళని ఇచ్చారు. సో ఏ క్యాడర్ ని కూడా he doesn't neglect that. He makes sure justice is served in all categories. And we have to trust our leadership in which way, because బ్లైండ్ గా ఈరోజు మనం చూస్తున్నాం. కాక్రోచ్ పార్టీ అనే కాదు, కొంతమంది పార్టీలు ఏంటంటే జస్ట్ లైక్ దట్ వచ్చేసి అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు కానీ దే నాట్ టేకింగ్ అవుట్ ఎనీవేర్. కానీ ఈరోజు జనసేన పార్టీ ఫౌండేషన్ మీరు చూసినట్లయితే ఒక మెంబర్షిప్ అవ్వచ్చు, సాధక్ ఉద్యమీలని వాళ్ళని కేటగరైజ్ చేయడం, కమిటీలను పెట్టడం, ఆ కమిటీల సెలెక్షన్ కూడా దేశంలో ఎక్కడ లేని విధంలో ఎలక్షన్స్ మనం చూసాం ఒక లీడర్ని సెలెక్ట్ చేయడానికి. కానీ ఈవెన్ మండల్ ప్రెసిడెంట్స్ని కూడా దే హెస్ గివెన్ ద ఫుల్ ఫ్రీడమ్ ఫర్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్టీ కార్యకర్తలకి ఆ అవకాశం ఇచ్చారు ఆయన. ఐ థింక్ అంతకన్నా డెమోక్రటిక్ పార్టీ ఇంకెవరు ఎస్టాబ్లిష్ చేయగలరు? అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాలు చేసుకుని అక్కడే ఉన్నావు కదా అని చెప్పి మన తెలంగాణ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ నుంచి ఒక దేశం మొత్తానికి సందేశం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది కంటిన్యూ అవుతూ మిగతా స్టేట్ల మీద కూడా దృష్టి పెడుతుంది అంటారా జనసేన పార్టీ? సార్ నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక నేషనల్ లీడర్గానే చూస్తాను. బీయింగ్ అ వీర మహిళ, బీయింగ్ అ జనసేని, మనందరం కూడా వి షుడ్ సీ హిమ్ యాజ్ అ నేషనల్ లీడర్ బికాస్ ఆయన నేషన్ ఇంట్రెస్ట్లోనే వర్క్ చేస్తారు అండ్ మనందరికీ కూడా అదే సందేశం ఇస్తారు. సో ఐ థింక్ దట్ జనసేన అనేది వి వర్ నెవర్ లిమిటెడ్ టు ఎనీ పర్టికులర్ స్టేట్. మన లీడర్ ఫస్ట్ నుంచి కూడా హీ హెస్ టేకన్ యూనిటీ, హీ హెస్ టేకన్ నేషన్. సో అదే సిద్ధాంతాలతో మనందరం వెళ్తాం కాబట్టి ఫర్దర్గా డెఫినెట్గా ఐ థింక్ ఆల్ స్టేట్స్లో వీ షుడ్ బి కాంపిటెంట్ ఎనఫ్ టు వాయిస్ అవుట్ అండ్ టేక్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ. అంటే మేడం ఓకే, ఇంకంటే ఈ పక్కన పెడితే పిఠాపురానికి సంబంధించి మీరు చేసినటువంటి సభ్యత్వాలు ఏంటి మేడం? అంత ఆ స్థాయిలో ఒక పిఠాపురంలో దాదాపు అంటే మీరు ఒక్కరే 20,000 చేయించారు, అసలు ఎలా పాసిబుల్ అయింది? సో అంటే సభ్యత్వాలు అంటే ఇప్పుడు మహాశివరాత్రి రోజున మన నాయకులు పిలిచారు. హీ గేవ్ అ కాల్ దట్ ఐ వాంట్ టు కేటగరైజ్ దిస్. నేను ఇందులో మెంబర్షిప్స్ని డోర్ టు డోర్ వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లో చేయాలి అన్నప్పుడు నేను అది ఒక ఇంపార్టెంట్ టాస్క్గా భావించాను. బికాస్ పిఠాపురం అనే కాదు, బేసికలీ ఇండియన్ పీపుల్ వీఆర్ ఆల్ ఎమోషనల్ పీపుల్. వీ నీడ్ ఒక ఎంపథైజింగ్ హ్యూమన్ బీయింగ్ అవసరం. ఏమన్నా కార్యాలు వచ్చినా, ఏమైనా మంచి చెడు వచ్చినా, ఏమైనా అవసరం వచ్చినా యూ షుడ్ బీ దర్. మన లీడర్ కళ్యాణ్ గారు ఒకటే మెసేజ్ ఎప్పుడు ఇచ్చారు, నేను లేకపోయినా నా రూపంలో మీరు ఉండండి. అండ్ దట్స్ హౌ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ దీస్ కార్యకర్తస్ విల్ హెల్ప్. లైక్ నేను ఈరోజు ఒక 20,000 మంది కార్యకర్తలు కానీ మెంబర్స్ కన్నా 20,000 మంది పవన్ కళ్యాణ్ గారిని నేను సిస్టమ్కి ఇచ్చాను. ఆయన లేకపోవచ్చు కానీ ఆయన మనసులో పెట్టుకున్నటువంటి వ్యక్తులు మీలాంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. దట్స్ స్ట్రాంగ్లీ హౌ ఐ ఫీల్ అండ్ దట్స్ స్ట్రాంగ్లీ హౌ ఎవ్రీవన్ ఫీల్స్. అందరూ కొంతమంది ముందుకు వచ్చి చేశారు, అందరూ ఐ థింక్ ఎవ్రీవన్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అందరూ కూడా వచ్చి సభ్యత్వాలు చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను తీసుకున్న మంచి ఇనిషియేటివ్లో మేము ఉద్యమి రథం అని కూడా తయారు చేసాము. డోర్ డోర్కి వెళ్ళాము, వాళ్ళని ఇన్స్పైర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు తీసుకొచ్చాము. అండ్ ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తే ఏ పార్టీ కూడా చేయలేని విధంగా యూత్కి పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్ ప్లాట్ఫామ్లో జెన్జీతో ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళు యూత్ డైలాగ్ను కూడా తీసుకున్నారు. రేర్లీ కొన్ని ఏ పార్టీస్ చేయవు. సో ఐ థింక్ దట్స్ నాకు తెలిసి జెన్జీ గురించి ఒక మీట్ పెట్టిందంటే స్టార్టింగ్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు. ఆయన తప్పించి నాకు తెలిసి నో వన్ హెస్ ఎవర్ డన్ ఇట్. అండ్ ఐ థింక్ పీపుల్ షుడ్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. ఈరోజు నేను వచ్చి వాళ్ళని దించేస్తాను, వీళ్ళని దించేస్తాను, మీ రిజిగ్నేషన్ ఇప్పించేస్తాను మినిస్టర్తో, అలాంటి వాళ్ళని మీరు వింటారా? లేకపోతే మీ అందరినీ కూర్చొని మీకు ఏం కావాలి, మనం ప్రాబ్లమ్ సొల్యూషన్ వైజ్గా డిస్కస్ చేసే నాయకులు కావాలనేది ఈరోజు జెన్జీఏ డిసైడ్ చేయాలి. ఇకపోతే అంటే పిఠాపురంలో మీ రాజుగారు ఉన్నారు, రాజుగారు పోటీ చేస్తే
ఎలా ఫీల్ అవుతారు? రాజుగారే బెటర్ అనుకుంటున్నారా? రాజుగారికి అవకాశం ఇస్తే బాగుంటుంది, లేదా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారా? అంటే ఒక జనసేన వీర మహిళగా, లేదా ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాజుగారి భార్యగా. కృష్ణన్ రాజు గారు ఒక పవన్ కళ్యాణ్ గారికి ఒక భక్తులు. ఆయనని చాలా హ్యూజ్ రెస్పెక్ట్ అడ్మైర్ చేస్తారు. అండ్ కృష్ణన్ రాజు గారి ఒక మెంటాలిటీ ఏంటంటే హీ ఆల్వేస్ వాంట్స్ ద బెటర్ పర్సన్ టు బీ ద లీడర్. అండ్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కన్నా వీ డోంట్ ఫైండ్ నన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, కృష్ణరాజు గారు కానీ మా ఇంట్లో ఎవరైనా కానీ, వీఆర్ కంప్లీట్ సపోర్టర్స్ ఫర్ మన కళ్యాణ్ గారికి. అండ్ కళ్యాణ్ గారి కన్నా మించిన లీడర్ లేరు ఈ యొక్క పర్టికులర్ ప్లేస్లో అని మేము గట్టిగా బలంగా నమ్ముతున్నాం. అండ్ ఆయన నాయకత్వమే కడగంటూ లాస్ట్ బ్రెత్ వరకు ఉండాలని మేము అందరం కోరుకుంటాం. ఎందుకంటే రాజుగారు పోటీ చేస్తే ఎలా ప్రచారం చేశారో లేదో తెలియదు, కానీ మీ ఇద్దరు కూడా అంటాడు, ఒక పక్క రాజుగారు, ఒక పక్క మీరు, ఏదో మీ ఇంట్లో ఒక సొంత మనిషి, ఒక బ్రదరో ఇంకొకళ్ళు నుంచుంటే ఎలా తిరిగారో అలా మీరు నాగబాబు గారి వైఫ్తో కావచ్చు, రాజుగారేమో పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు, ఇండివిజువల్గా కావచ్చు. అసలు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అంటే ఒక అదృష్టంగా భావించారేమో అనిపించింది అసలు ఆయన రావడం. ఐ థింక్ లీడర్ అనే పర్సన్ ఎవరంటే హీ యాక్సెప్ట్స్ పీపుల్. అంటే ఆయనలో మాకు నచ్చిన అంశం ఏంటంటే హీఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీ వన్. అంటే వీళ్ళు వాళ్ళు అనేది కాకుండా హీ గివ్స్ అ యూనిఫామ్ ప్లాట్ఫామ్. మనము ఆ ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ని ఎంత జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాం అనేది. కృష్ణన్ రాజు గారు అయితే ఈజ్ టోటల్ భక్త్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆఫ్ కోర్స్ నరేంద్ర మోడీ గారు. అండ్ కామన్ ఫీచర్స్ యూజువల్గా చెప్పాలి కదా, కామన్ ఫీచర్స్ కలిసినప్పుడు దిస్ ఎఫెక్టివ్ రిజల్ట్ అని. సో నరేంద్ర మోదీ గారే పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అనే ఫీలింగ్ ఆయన. బికాస్ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశం గురించి ఆలోచిస్తున్నారు, వికసిత్ భారత్ గురించి ఆలోచిస్తున్నారు, లేకపోతే నారీ శక్తి గురించి ఆలోచిస్తున్నారు. అదే ప్రిన్సిపల్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంకా స్ట్రాంగ్గా తీసుకెళ్తున్నారు. ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు నాకు తెలిసి ఐ హావ్ నాట్ సీన్ ఎనీ అదర్ లీడర్ who is so adamant in strongly supporting a particular మన ప్రైమ్ మినిస్టర్ గారిని సౌత్ స్టేట్స్లో ఎస్పెషల్లీ చూస్తే ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్ ద బెనిఫిట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. కానీ రియల్ లీడర్ని హూ ఇస్ టేకింగ్ ఆన్ దేర్ హెడ్. ఈరోజు మన పార్టీ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు he truly admires Narendra Modi garu and truly admires his principles, and he wants edaithe nation first and he wants those principles to be in the party. So Raju garu kuda Narendra Modi garu ante maha pichi. At the same time ade principles Pavan Kalyan garu lo చూడడం, ఆయన మీద ఒక మంచి ప్రేమ కలగడం. అండ్ యునో ఉమెన్కి కూడా యూ డోంట్ గెట్ సో ఈజీలీ ఇన్ టు సిస్టమ్. కానీ ఈరోజు మా ఇంట్లో కూడా మేము అందరం కూడా వీ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ పర్సన్. అందువల్ల ఆయన కడకంటూ పిఠాపురంకి ఎప్పుడూ కూడా ఆయన ఉండాలనే మేము కోరుకుంటాం. గ్రేట్ మేడం. ఎందుకంటే ఎవరైనా సరే, ఏ నాయకుడైనా ఒక పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన పోటీ చేయాలి, ఆయన గెలవాలి, ఆయన ఎమ్మెల్యే అవ్వాలి, లేదా మినిస్టర్ అవ్వాలని కోరుకుంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ టైంలో నిజంగా అంతలా బలంగా నిలబడడం అనేది గ్రేట్ మేడం. ఎందుకంటే కూడా ఎప్పుడు కృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ నాకు కూడా అదే చెప్తూ ఉంటారు, నువ్వు పార్టీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ యాజ్ అ లీడర్గా యూ షుడ్ మెయింటైన్ ద ఎథిక్స్. ఆయనకి ఎప్పుడు మంచి పేరు తెచ్చిపెట్టాలని నాకు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్.